నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని తెలంగాణ పేపర్కి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఒకసారి చూద్దాం. రైట్గా ఏపీ పేపర్కి వెళ్దాం. ఏపీ పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇక మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం అయితే వచ్చింది. ఆ దేశ అధ్యక్షుడికి కశ్మీరీ కార్పెట్ను, ఏపీలో తయారైన వెండి పర్సును బహుకరించారు ప్రధాని. అలాగే పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలపై ఇరువురు నేతల ఆందోళన. ఇక మోదీకి సంబంధించి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం అయితే లభించింది. నేపథ్యంలో ప్రధాన అంశంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇక గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3 పురస్కారంతో ప్రధాని మోదీ అయితే వారికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక యుద్ధానికి సంబంధించి పతాక స్థాయికి యుద్ధం పేలులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్ ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి అయితే చెందారు. ఇక పతాక స్థాయికి చేరింది ఇజ్రాయెల్, అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక జనగణన గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్ ముందే ప్రకటించామని చెప్పేసి కేంద్రం అయితే అంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తా విశ్లేషణ కూడా చూద్దాం. ఇక మరో వార్తా కథనాంశాన్ని కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా. అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు, ఆసుపత్రి ఖర్చులుండవు. జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి. ప్రధాని మోదీ ఆలోచనను భవిష్యత్తు తరాలకు అందించాలి. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్షతే నిర్వహించడం జరిగింది. బీచ్ రోడ్లో ఏర్పాట్ల గురించి సీఎంకు వివరిస్తున్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. చిత్రంలో యోగాంధ్ర నోడల్ అధికారి కృష్ణబాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ శ్రీభరత్ తదితరులు అయితే ఉన్నారు. ఇక మన జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందిస్తుందని, వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పనుల నైపుణ్యాన్ని రెట్టింపు చేస్తుంది. అనారోగ్య పరిస్థితులను దరిచేరనివ్వద్దు, ఫలితంగా ఆసుపత్రిలో ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక యోగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం చూసుకోవచ్చు. ప్రతి కుటుంబానికి ఒక అలవాటుగా మారాలని కూడా ఆయన కోరారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజా ఉద్యమంగా సాగారని చెప్పారు. ఇక అన్ని ప్రాంతాల్లో కుల మత వర్గాలకు అతీతంగా ప్రత్యేకంగా మహిళలు కూడా దీనిలో సీఎం పాల్గొనాలని చెప్పేసి కూడా సీఎం అయితే చెప్పడం జరిగింది. ఇక ఈ నెల 21న జరిగే యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి వీటన్నిటి గురించి వార్తా కథనాంశాన్ని ప్రధాన అంశాల మొత్తానికి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ అమ్మ. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. ఇక ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా అని చెప్పేసి కూడా ఏపీకి సంబంధించిన ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. 21న జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి, విశాఖలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి సీఎం అయితే పాల్గొనబోతున్నారు. ఇక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నిన్న ఆయన వెళ్ళి పరిశీలించి తర్వాత ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి అందరికీ పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు? వంటికి యోగా మంచిదేగా అనే పాట ఉంది, చూశారు కదా. అవును. అట్లానే ఖచ్చితంగా యోగా మొదటి నుంచి కూడా మన భారతీయ వైద్య శాస్త్రంలో పనిచేసేది ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యానికి మంచిది. నడక ఎంత మంచిదో యోగా కూడా అంత మంచిది, చేసే ఓపిక ఉంటే. అంతకుముందు ఏదైతే మన అమరావతి రాజధాని రెండవసారి పునరాంకితం చేయడం లేకపోతే పునర్ప్రతిష్ఠ చేయడం కోసం, పర్మనెంట్ బిల్డింగ్ కట్టడం కోసం శంకుస్థాపన కోసం వచ్చిన మోడీ గారు, మన భారత ప్రధాని మోడీ గారు ఆనాడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన అంగీకరించి వెంటనే అదే సభలో ప్రకటించారు. 21 జూన్ యోగా డేను మనం విశాఖపట్నంలో చేసుకున్నాం. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరంలో మనం ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమం తీసుకుందాం. దేశమంతా దీనికి ఆదర్శం కావాలి. యాక్చువల్ గా మోడీ గారు వచ్చినాక యోగా డే బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేశారు. అంటే ఐక్యరాజ్య సమితిలో కూడా యోగా డేను ఒక ఐకాన్ గా నిలిపారు. యోగా డేను వాళ్ళు ప్రత్యేకించి పేర్కొన్నారు కూడా. అంటే ప్రపంచంలో మన దేశం కాదు, చాలా దేశాల్లో యోగా డే జరుపుతున్నాం, అంతటా జరుపుతున్నాం. కనుక మనకు గర్వకారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు ఈ ఈవెంట్ రావడం, ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు పాల్గొనడంతో ప్రపంచం అంతా యోగా డేను మరొకసారి మన విశాఖపట్నం వేదికగా మనం పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. అందుకని నిన్ననే
యోగా డే గురించి ముందస్తు ఏర్పాట్ల గురించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు విశాఖపట్నం. వెళ్ళడమే కాదు, దగ్గరుండి పర్యవేక్షించారు. దానిలో ముఖ్యంగా వర్షాకాలం గనక వర్షం వస్తే ఎట్లా అని వేల మంది వచ్చినా సరే, అంటే లక్షల లక్షల మంది, 5 లక్షల మందిని సమీకరిద్దామని ఆలోచన చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే వర్షానికి తడవకుండా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అది మంచి పని అంటున్నాను. అంటే ప్రెస్టీజియస్ గా ఒక కార్యక్రమాన్ని, ఇది యోగా డే మళ్ళీ మళ్ళీ రాదు గనక, అంటే మళ్ళీ మళ్ళీ అంటే మనకు విశాఖపట్నం రాదు, 21 జూన్ ప్రతిసారి వస్తది, కానీ మనకు విశాఖపట్నం రాదు కనుక ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా జరపాలని, ఒక ఈవెంట్ ను ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రెస్టేజ్ జరపాలని చెప్పి కోరుకుంటున్నారు. మంచిది. యోగా డే జరిపితే ఓ రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. దాంతోపాటు విశాఖపట్నానికి మరింత గుర్తింపు వస్తుంది. అంటే విశాఖపట్నంలో రేపే పరిశ్రమలు రావాలన్నా ఏం రావాలన్నా ఓ వైజాగ్ అని ఒకటి ఉన్నది అని చెప్పి ప్రపంచంలో తెలిసేలాగా ఈ యోగా డే పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే ఇక మోదీకి సంబంధించిన ఒక వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే మోదీకి స్ట్రైపర్స్ అత్యున్నత పౌర పురస్కారం అయితే లభించింది. ఇక ఆ దేశ అధ్యక్షుడికి కశ్మీరీ కార్పెట్ ను ఏపీలో తయారైన వెండి పర్సన్ కూడా ప్రధాని మోదీ అయితే బహుకరించారు. అలాగే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సుకోరియోస్ 3 పురస్కారంతో మోదీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి బండారు రామ్మోహన్ రావు గారు? మన భారతదేశానికి గర్వకారణం బ్రాహ్మణి. ఎందుకంటే మన ప్రధానమంత్రి అంటే ఆయన ఈ 11 ఏళ్లలో దాదాపు 150 దేశాలకు పైగా ప్రపంచంలో చాలా దేశాలు తిరిగారు. అందులో 150 దేశాల లెక్కలోకి వస్తున్నాయి ఇప్పటికే. కనుక తిరిగిన దేశం వల్ల కూడా మనం బ్రహ్మరథం పడుతుంది. నేనే చూసాం, G7 దేశాల్లో మనం పిలిచే ప్రయత్నంలో ఎంత అద్భుతమైన స్వాగతం ఇచ్చారో చూసాం మనం. దాంతో పాటు ఈ సైప్రస్ అధ్యక్షుడు ఇచ్చిన అవార్డు, ఇట్లాంటివి చాలా వచ్చినాయి మన మోడీ గారికి. అందులో ఇదొకటి గర్వకారణం అంటాను. ఇప్పుడు మనకు భారతరత్న మన దేశంలో ఎట్లా గర్వకారణమో, మనకు ఐకాన్ గా మనకు అవార్డు ఉంటుందో, అక్కడ కూడా వాళ్ళ ప్రతిష్టాత్మకమైన అవార్డు మన భారతదేశ ప్రధానమంత్రికి రావడం చాలా ముదావహం, మంచిది అంటున్నాను నేను. దీంతో పాటు విదేశీ సంబంధాల విషయాల్లో కూడా ఎప్పటికప్పుడు మనం గత పునాదుల మీదనే ప్రధానమంత్రులు ఎవరు మారినా కూడా అదే ప్రకారం వ్యవహరిస్తున్నాం మనం. ఉదాహరణకు నెహ్రూ గారు ప్రతిష్ఠించిన అలీన విదేశాంగ విధానం, మార్షల్ టిటోతో కలిసి యుగోస్లావియా అధ్యక్షుడు, అప్పటి నుంచి అలీన విదేశాంగ విధానం అనుభవిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 4 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఏ దేశానికి మనం మద్దతు ఇవ్వకుండా వాళ్ళు యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాం. అట్లా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న మన మోడీ గారికి ఆ అవార్డు దక్కడం చాలా ఉదాహరణ, మంచిది అంటున్నాను నేను. దీన్ని మరింత గౌరవం, మనకు ఒకటి బాధ్యత కూడా పెంచింది. అంటే గౌరవిస్తున్న కొద్దీ ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి కదా, అంత ఒదిగే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగితే ట్రంప్ చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ మన భారతదేశం ఏం చెప్తుంది, భారతదేశం వాయిస్ ఏంది అని ప్రపంచం అంతా ఎదురు చూస్తుందని నేను. ఓకే, అలాగే ఇక మరో వార్త చూసుకున్నట్లయితే రామ్మోహన్ రావు గారు, ఇక జనగణన గెజెట్ నోటిఫికేషన్ విడుదల, కులగణన ప్రస్తావన లేదని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఇక ముందే ప్రకటించామని చెప్పేసి కూడా కేంద్రం అంటుంది. వీటిని ఎలా చూడాలంటారు? జనగణన కోసం కేంద్ర హోంశాఖ సోమవారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్టర్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పేరుతో ఇదైతే విడుదలైంది. ఎలా చూసుకోవాలి అంటారు రామ్మోహన్ రావు గారు? అంటే గెజెట్ పూర్తిగా చదవకుండా, మన గెజెట్ లో ఇంకేముంది తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది గతంలో. ఈసారి 2026, 27 ఈ 2 సంవత్సరాల్లో కలిపి 27 మార్చి 31 నాటికి పూర్తిగా దేశ స్థాయిలో జనగణన, కులగణన 2 చేస్తామని ప్రకటించింది కదా. కానీ గెజెట్ లో అది లేకపోతే తప్పనిసరి చేర్చాలి, లేకపోతే వాళ్ళ వాగ్దానం వెనక్కిపోయినట్టే లెక్క. చేర్చకపోతే చేర్చాలంటారు. జనగణన యాక్చువల్ గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సి ఉండే. బ్రిటిష్ కాలం నుంచి 1872 నుంచి జరుగుతుంటే 1881 లో మొట్టమొదటి కులగణన జరిగింది. అప్పుడు 7 సార్లు బ్రిటిష్ వాళ్ళు, 8వ సారి ఆగిపోయింది. ఏంటంటే ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం లాగా ఆగిపోయింది 1941 లో. 51 నుంచి మనం 7 సార్లు, ఇప్పటికి 7 సార్లు మనం చేసుకున్నాం కులగణన. 51, 61, 71, 81, 91, 2001, 2011 దాకా చేసుకున్నాం. 2011లో అప్పటి కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ కులగణన కూడా చేశారు. కానీ 1.5% ఆ కులగణనలో కొంచెం తేడాలు ఉన్నాయని చెప్పి దాన్ని పబ్లిష్ చేయలేదు. జనగణన మాత్రం పబ్లిష్ చేశాం. ఆనాటి ప్రకారం అయితే 122 కోట్లకు దగ్గర 121 కోట్ల 80 లక్షల చిల్లర మన జనాభా ఉందని ఆనాడు తేల్చారు. ఫైనల్ లెక్కలు అది 2023కు లెక్కలు వచ్చేసినాయి. ఆ తర్వాత 2021కి కావాల్సిన జనగణన మన కోవిడ్ వల్ల ఆగిపోయింది. 2011 జనగణన 2013కి వస్తే 2021 జనగణన జరగలేదు. కనుక జనగణన జరగాలని 31 దాకా కాకుండా జరగాలని ఒక ఆలోచన చేసిండు. దాంట్లో 4 ఏళ్ళు వెనక్కి పోయినా సరే
అంటే ఇప్పుడు సరిగ్గా 14 ఏళ్ళు అయిపోయింది జనగణన జరిగి మన భారతదేశంలో. అందులో కులగణన కూడా జరగాలని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము చేశాం కానీ తప్పులున్నాయని 2011లో ప్రచురించలేదు. దీనికి బ్రాహ్మణి మనకు ఈ ఒకదానికి వెనుక ఒక సీక్వెన్స్ ఉన్నది, సీక్వెల్ కూడా ఉన్నది. ఎట్లా అంటే మొట్టమొదటి మన జనగణన జరగాలి. జనగణన 2031 దాకా జరగకపోతే మళ్ళీ 4 ఏళ్ళు వెనకపోతే కనుక మనకు డిలిమిటేషన్ యాక్ట్ ఏం చెప్పింది 2011లో సరిగ్గా 25 ఏళ్ల తర్వాత జనగణన జరగాలని అంటుంది. అంటే ఆ 25 ఏళ్ల తర్వాత జనగణన జరిగిన దాన్ని బట్టి డిలిమిటేషన్ చేయాలని ఉన్నది. కనుక డిలిమిటేషన్ జరగాలంటే 2026 జనగణన జరగాలి. డిలిమిటేషన్ కు జనగణనకు ముడిపడి ఉన్నది. ఈ రెండింటికి కలిపి మహిళా రిజర్వేషన్లు ముడిపడి ఉన్నాయి. ఈ మహిళా రిజర్వేషన్లు ఇవన్నీ మూడింటికి కలిపి మనకు జమిలీ ఎన్నికలు ముడిపడి ఉన్నాయి. వరుసగా చూడండి, జనగణన జరగాలి, దాని ప్రకారం ఏమో డిలిమిటేషన్ జరగాలి. డిలిమిటేషన్ తర్వాత మహిళలకు సీట్లు పెంచే క్రమం చేస్తారా, కొత్తగా సీట్లు పెంచుతారా, మనకి రిజర్వేషన్ 33% రిజర్వేషన్ మహిళా బిల్లు ఇప్పటికే పాస్ అయింది. కాకపోతే కొత్త జనగణన తర్వాత డిలిమిటేషన్ తర్వాత చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కనుక దానికి దీనికి కొంత లింక్ ఉన్నది, లంకే ఉన్నది. దాంతో పాటు అంతిమంగా మనకు జమిలీ ఎన్నికల కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. కనుక జమిలీ ఎన్నికలు జరగాలంటే ఇవన్నీ జరగాలి. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ 4 వరుసగా జరగాలంటే మొదలు జనగణన జరగాలి. అందులో కులగణన కూడా చిక్కుకుంటున్నది. కులగణన చేస్తే మనకు తెలంగాణ మోడలా, బీహార్ మోడలా, లేకుంటే ఇట్లా ఒకటి ఉన్నది. కానీ ఏ మోడల్ అయినా సరే ఇప్పటికే కులగణనలో మనకు అవసరమైన అంశాలు రాలేదని కూడా మాట అంటున్నారు. కులగణనలో తెలంగాణ మోడల్ ప్రకటించమని చెప్పి జయరాం రమేష్ గారు ఇప్పటికే నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రకటించారు. అందుకని ఈ 4 జరిగితే తప్ప 3 జరిగితే 4 జరగదు. మంచిదే అంటున్నాను. అంటే జనగణన జరగడం మంచిదే. దాన్ని ఎట్లా చేస్తారంటే 2 విడతలు చేస్తా ఉంటున్నారు. మొదటి లడాక్, జమ్మూ కాశ్మీర్ వైపు, హిమాచల్ ప్రదేశ్ అంటే కొంచెం చలికాలం చలి ప్రాంతాలలో మొట్టమొదటి విడత మొదలుపెట్టి 2026 అక్టోబర్ కల్లా పూర్తి చేస్తామంటున్నారు. 2027 మార్చి కల్లా మిగతా దేశం అంతా చేస్తారు. మొదటిదేమో ఇళ్ళ అంటే మనకు ఇంటి నెంబర్ల ప్రకారం, ఇంటి నెంబర్లు అంటే ఆవాసాలు గుర్తిస్తారు. ఆవాసాలు గుర్తించే జనగణన మొదలు జరుగుతుంది. తర్వాత ఆవాసాలకు వెళ్లి రెండోసారి వ్యక్తిగతంగా వివరాలు తీసుకుంటూ జనగణన చేస్తారు. అందులో కులగణన కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఇది మంచిది. దీనివల్ల నేను చెప్పిన 4 మార్పులు వస్తాయి. మహిళా రిజర్వేషన్లు వస్తుంది, జమిలీ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఒక్క స్లేష్ ఏంటంటే ఈ జనగణన జరిగితే రేపు పొద్దున డిలిమిటేషన్ చేసే క్రమంలో మరి దక్షిణాది నష్టపోతుంది అనే ఒక ఆలోచన ఉంది. కనుక దక్షిణాది నష్టపోకుండా ఉండాలంటే జనగణన జరగాలి. కొత్త జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచకుండా ఏ రేషియోలో ఇప్పుడు సీట్లు ఉన్నాయో ఆ రేషియోలో సీట్లు పెంచడమే కరెక్ట్ అని ఒక మాట వస్తుంది. ఉదాహరణకు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉండే, 42లో సగం సీట్లు పెంచాలి అంతే తప్ప కొత్తగా మళ్ళీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాగా పెంచుకుంటూ పోతే జనగణన జనం ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ పెంచుకుంటూ పోతే మరి దక్షిణ భారతదేశం అంతా కూడా 135 ఉన్న సీట్లలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, మనకు పుదుచ్చేరి ఒక సీట్ ఉన్నది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అన్ని కలిపితే 135 సీట్లే ఉన్నాయి. ఒకవేళ 2026 జనగణన తీసుకొని లెక్కలు చేసి డిలిమిటేషన్ చేస్తే మనం 125కి పడిపోతాం, 122కి పడిపోతాం. అంటే 10-12 సీట్లు మనకి పోతాయి. అట్లా కాకుండా ఉండాలనే దాని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. జనగణన మరొక దుమారానికి దారి తీయొద్దు, డిలిమిటేషన్ అంతకంటే దుమారానికి దారి తీయొద్దు. కనుక డిలిమిటేషన్ గతంలో 71 ఇందిరాగాంధీ గారు ఆలోచించినప్పుడు, 99లో వాజ్పేయి గారు ఎట్లా ఆలోచించారో ఆ రకంగా దక్షిణాదికి నష్టం కాకుండా మన డిలిమిటేషన్ చేస్తే ఈ జనగణనకు అర్థం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు మరో వార్తను చూసుకున్నట్లయితే ఇక ఏపీకి సంబంధించి 67,000 మంది ఉపాధ్యాయుల బదిలీ అయితే ఉండబోతుంది. 4,000 మందికి పైగా పదోన్నతులు రాబోతున్నాయి. మెగా డిఎస్సీ టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానాల్లోనే ఉండబోతున్నారు. ముగిసిన బదిలీల ప్రక్రియ అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం చూసుకోవచ్చు. మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? మెగా డిఎస్సి కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ల ప్రభుత్వం వైఫల్యం, 5 ఏళ్ల విధ్వంసం అనే మాటకు వచ్చినప్పుడు కొత్తగా డిఎస్సి పెట్టలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదని ఉంటున్నది. కానీ సమస్య విషాదం ఏంటంటే ఇప్పుడున్న ఉపాధ్యాయులకు రేషియో అంటే పిల్లల రేషియోకు చాలా తేడా ఉంది. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? 1:30 అని చెప్తుంది. ఇవాళ 1:18 ఉన్నాయి అక్కడ. అంటే ఒక్క ఉపాధ్యాయుడు ఉంటే 18 మంది పిల్లలే చదువుతున్నారు. ఇంకా 17కి వస్తుంది అంటున్నారు. 18 అనే పాజిటివ్ చెప్తున్నాం, ఒక 0.5% పెంచి. కనుక 18 మంది పిల్లలే ఒకటి ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడు ఉపాధ్యాయ ఖాళీలు ఎట్లా ఏర్పడవు కదా. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, రేషనలైజేషన్ లో భాగంగా వీళ్ళందరినీ బదిలీ చేసేసి ఎక్కడైతే పిల్లలు ఎక్కువ ఉన్నారో అక్కడ ఉపాధ్యాయులు ఎక్కువ ఉంటట్టు, పిల్లలు తక్కువ ఉన్నారు ఉపాధ్యాయులు తక్కువ ఉంటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. బదిలీలో జరుగుతుంది అన్నారు, రేషనలైజేషన్ అంటాం దాన్ని. కనుక కొన్నిసార్లు చూస్తే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 మంది పిల్లలకు 2 ఉపాధ్యాయులు ఉన్న సందర్భం ఉంది.
30 మంది 40 మంది ఉంటే ఒకడే ఉపాధ్యాయుడు ఉన్న సందర్భం ఉన్నది. 100 మంది ఉంటే ఇద్దరే ఉపాధ్యాయుల సందర్భం ఉన్నది. కనుక వీళ్ళని రేషనలైజ్ చేసి కనీసం 10కి మొదటి 10కి ఒకరు, రెండో 10, 20 వేస్తే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రేషనలైజేషన్ చేయాలి. తర్వాత ఉపాధ్యాయ ఖాళీలు నింపాలంటే ఎన్రోల్మెంట్ పెరగాలన్నమాట. అంటే ప్రభుత్వ బడులలో ఎన్రోల్మెంట్ పెరగాలి. దానికి ఒకటే మార్గం చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు ఇచ్చే ఏది తల్లికి వందనం ఏదైతే ఉందో దాన్ని మనకు ప్రభుత్వ బడిలో చదివే వాళ్ళకే పరిమితం చేసారు అనుకోండి, అప్పుడు ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఎవరైనా ఎస్. సరే ఆ 15,000 కోసమైనా ఒక మన బాలికకి గాని 15,000 వస్తే ఆటోమేటిక్ ఏమైంది అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చేరిస్తేనే అన్న షరతు పెడితే మిగతా ఈ షరతులన్నీ వర్తించవు, అవసరం లేకుండా పోతుంది. అప్పుడు ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. టీచర్ పోస్టులు కొత్తగా వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. అలాగే ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య అయితే వచ్చింది. మరమ్మతులు చేసినా కనిపించని ఫలితం అంటూ కూడా ఒక వార్త కథనాంశం కూడా చూసుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో ఈ విమాన ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇటువంటి వార్తలు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? అంటే గతంలో హుస్సేన్ సాగర్ లో హైదరాబాద్ లో బస్సులు పడితే ఓటి వెనుక ఓటి పడేది. ఎందుకు నీళ్ళకి ఆకర్షణ శక్తి పెరిగిందా అని అప్పుడు జోక్ చేసుకున్నాం మనం 20-30 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇట్లాగే ఉంది. అంటే ఏదైనా ఒక వార్త వస్తే మనం కూడా మన మీడియా కూడా దాని పట్ల ఆకర్షితులుగా ఉంటాం. అంటే చిన్న లోపం వచ్చిన గతంలో మొన్నటి విమాన ప్రమాదం జరగకపోతే దీన్ని పట్టించుకునే వాళ్ళకు కూడా కాదు మనం కదా. కనుక హెలికాప్టర్ ప్రమాదం, ఇప్పుడు కేదార్నాథ్ లో ఇప్పుడు ఇది ఈ విమానంలో కొంత ఇబ్బంది రావడం, నిన్ననే ఒక విదేశీ విమానం మన దగ్గరకు వచ్చి గాలి సరిగా లేకపోవడం వల్ల, వాతావరణ సరిగ్గా పరిస్థితులు లేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న వార్తలు ఇట్లాంటి సమయంలో బాగా పెద్దగా వస్తాయి కదా. గతంలో అయితే మనం పట్టించుకునే ఎస్, వాళ్ళకి అవును. చిన్న ఐటమ్ వచ్చింది, బ్యాన్ ఐటమ్ అయింది. దానికి కారణం ఏంటంటే మనకి విమాన ప్రమాదంలో 270 మంది పైగా చనిపోయారు. ఇంకా పెరుగుతున్నాయి, మృతుల సంఖ్య పెరుగుతున్నది. అవును. కనుక దాన్ని బట్టి మన మీడియా కానీ మన అటెన్షన్ వేరుగా ఉంటది. చిన్న లోపం ఉన్నా ఎందుకు జరుగుతుంది అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఎయిర్ ఇండియా విమానాల్లో కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. మొన్ననే చెప్పాను, పల్లె వెలుగు బస్సుల్లాగా పాత విమానాలు నడిపిస్తున్నారు. మరి బోయింగ్ కొత్త విమానాలు ఎప్పుడు వస్తాయి? దీనివల్ల మరి పొద్దున విమానయాన రంగంలో ఈ భద్రత ఎప్పుడు పూర్తి స్థాయి భద్రత అంటే గుండె మీద చేసుకొని హాయిగా మనం విమానంలో నిద్రపోయే పరిస్థితి, అంటే ఏం కాదు అని నిద్రపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందని ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు ఏమైందంటే భయంగా ఎక్కుతున్న విమానాశ్రయాలకు వెళ్ళి భయంగానే మొన్నటి అవును. విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకొని అందరూ భయప్రాంతులు అవుతున్నాం. మనం ఒక చెప్పాలంటే అట్లా నిశ్చింతగా విమాన ప్రయాణం చేసే ఒక పరిస్థితి కొద్ది రోజులు ఈ పానిక్ కొద్ది రోజులు ఉంటది బ్రాహ్మణి. ఎందుకంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ విపత్తు మీద ఆలోచన చేస్తున్నారు. పెద్ద యాక్సిడెంట్ జరగానే కొంత శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం లాగా ఈ వైరాగ్యం ఉంటది. కానీ అందరం మానుకోలేం కదా. మన కాశ్మీర్ లో రాత్రి కూడా చంపితే మనం పోవడం మానుకున్నాం, పోతున్నాం కదా. అట్లా ఇది కూడా అంతే అని నేను అనుకుంటున్నాను. ఓకే. అలాగే రామ్మోహన్ రావు గారు ఇక తెలంగాణ పాలిటిక్స్కి సంబంధించి వచ్చేద్దాం. ఇక కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ అనమాట. రైతు పెట్టుబడికి రెండింతలు రావాలి, అప్పుడే 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమైతే అవుతోంది. ఇక 9 రోజుల్లో అన్నదాత ఖాతాల్లో అయితే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. గత ప్రభుత్వానికి ఆర్థిక విధ్వంసం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రైతు నేస్తం కార్యక్రమంలో బటన్ నొక్కి భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఎలా చూసుకోవాలంటే రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు? ఖచ్చితంగా రైతుకు రెండింతలు రావాలంటే స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ కానీ ఇంకొక 50% పెంచారు ఆయన, మంచిదే కదా. ఇప్పుడు కొడుకును గంట అని ఒక అత్త అంటేనట ఎవరైనా వద్దు బిడ్డ అని అత్త చెప్తుందా? ఎవరైనా భ్రష్టు అత్త ఉండరు కదా. అట్లానే ఇది కూడా అంతే. రైతుల లాభం చేద్దామంటే ఎవరు వద్దనరు. వాటికి కూడా భారతదేశంలో 60% పైగా రైతులు ఇవాళ మొత్తం ప్రపంచానికి అన్నం పెడుతున్నారు. కనుక రైతాంగం ఎక్కువ ఉన్న మన దేశం ఈ మంచి రెండింతలు వస్తే మంచిదే. అట్లాగే రైతు భరోసా కూడా నిన్న ప్రకటించారు. మొదటి ఎకరానికి నిన్న రిలీజ్ చేశారు. రైతు భరోసా విషయంలో కొన్ని వాస్తవాలు చెప్పదలుచుకున్నాను నేను. మొదటగా రైతు బంధు అనే పేరు మీద కేసీఆర్ గారు దీన్ని ఏర్పాటు చేశారు. ఇది 2018లో కొత్తగా ధరణి ఏర్పాటు చేసి దానిలో కొత్త ఆకుపచ్చ పాస్బుక్లు ఇచ్చేసి దానిలో నమోదైన మేరకు అవి ఏమైనా కావచ్చు, అది కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, లేకపోతే రోడ్ల మీద పోవచ్చు, ఆ పట్టేదారుకు ఆ భూమి ఏదైతుందో 4 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా 50 ఎకరాలు ఉండదు. యాక్చువల్గా సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా వరకు 54 ఎకరాలు పరిమితం కృషికి. అదే తరి అయితే అంటే మనకు మెట్ట అయితే 54 ఎకరాలు మాక్సిమం. అది కూడా ఎవరు ఉంచుకోవాలి, 20 ఎకరాల కంటే ఎక్కువ లేదు పెద్దగా ఎవరికి కూడా, ఒక్క పేరు మీద. అవన్నిటి కూడా రైతు బంధు ఇచ్చారు. 11 విడతలు రిలీజ్ చేశారు వారు. 2018లోనేమో 2 విడతలు 4,000 చొప్పున, అంటే ఎకరానికి 8,000, 4,000 ఏమో ఒక పంటకు, 4,000 ఒక పంటకు. ఆ 2 విడతలు, ఒకటి రెండో విడత 8,000 రూపాయలు ఎకరానికి ఇచ్చారు. 2 విడతలు 4,000 ఇచ్చారు.
తర్వాత మూడో విడత నుంచి 11వ విడత వరకు అప్పటికి 10,000కి పెంచి ఎకరానికి 5,000, 5,000 చొప్పున 2 విడతలుగా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చారు. ఎక్కడా కూడా ఒక నెల ఆలస్యం తప్ప పెట్టుబడి సాయం కరెక్ట్ గా అందింది. అప్పుడు ఏ మాట కామని చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనకు ఎన్నికలు వచ్చినాయో 2023లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక కంప్లైంట్ చేసింది. ఏమనంటే రైతు బంధు ఆపండి, మనం రైతుల మీద బాగా ప్రభావం చూపెడుతుంది, ఓటర్ల మీద చూపెడుతుంది అని చెప్పి ఆపమనంటే దాని మీద చాలా రాజకీయ గందరగోళం జరిగింది. ఆ తర్వాత ఆపిన ఎలక్షన్ కమిషనే మళ్ళీ మన అప్పటి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సరే ఈ 2 రోజులు పంచండి, దీని మీద ప్రచారం చేసుకోకండి, ఇచ్చేసేయండి, అంటే డైరెక్ట్ గా నగదు ఇస్తలేరు కదా, డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతుంది కదా అని చెప్పి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో మాట్లాడుతూ రేపటి నుంచి డబ్బులు పడుతున్నాయి, టకాటక చూసుకోండి అని ప్రచారం చేయడం. దాంతో మళ్ళీ మొదటికి వచ్చింది కథ. అప్పుడు ఎన్నికల కమిషన్ మీ ప్రచారం వల్లనే ఆపేస్తున్నామని ఆపేసేసాం. 2023 నవంబర్లో డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు అంటే వేసంగి కోసం అది ఆగిపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చి దాని మీద శేషవిషయాలు పడి ఇటని అటని లెక్కలు ఎట్ట చేద్దాం, అసలు రాళ్లకు కుట్రలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ జరిగిన భూములకు ఇల్లు కట్టుకున్న భూములకు ఇవ్వాలన్నా కాదు కదా అని చెప్పి విధి విధానాలు ఖరారు చేస్తామని సరిగ్గా 4 నెలలు మేధోమదనం చేసి చివరికి ఇప్పుడు తేల్చలేము అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఒక్కసారి కేసీఆర్ గారు గతంలో ఎట్లా ఇచ్చారో అందరికి ఇచ్చేస్తాం, ఇందులో ఈ శశభిషలు ఏం లేవు, అన్ని భూములకు ఇచ్చేస్తాం అని చెప్పి 5,000కి ఎకరం చొప్పున అంటే ఎకరానికి 10,000 ఇవ్వాలి కనుక 5,000 రూపాయలు ఇచ్చేస్తున్నాం, వచ్చేసరికి పెంచుతామని చెప్పేసి వెంటనే రిలీజ్ చేశారు 12వ విడత. 12వ విడత పోయిన 2023 సంవత్సరం డిసెంబర్లో ఇవ్వాల్సిన 12వ విడత 24 సంవత్సరం ఏప్రిల్లో వచ్చింది. తర్వాత 2024 ఏప్రిల్ రైతు భరోసాగా పెంచుతామన్నారు, అది రాలేదు. 2024 డిసెంబర్లో రావాల్సింది రాలేదు. 2025 ఇప్పుడు మన జూన్లో ఉన్నాం. ఇది 3 విడతలు బాకీ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం. అంటే లెక్క ప్రకారం అయితే 15,000 ఇస్తాం, అప్పుడు 10 ఇస్తుంది, మేము 15 ఇస్తాం, ప్రతి విడతకి 7,500 ఇస్తామన్నారు. అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుక కాదు కేవలం 12,000కి పరిమితం చేస్తాం, ఒక కారుకు 6,000, కేసీఆర్ గారి కన్నా ఒక ఎకరం ఎక్కువ ఇస్తున్నాం కదా అన్నారు. అని మళ్ళీ తాత్సార్యం చేసి 2024 కాదు 2025 జనవరిలో మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఒక 3 ఎకరాల రైతుకు మాత్రం ఒక్క విడత వేశారు ఇప్పటి వరకు. అంటే 3 విడతలు బాకీ ఉన్నారు, ఒక్క విడత వేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే 12,000 చొప్పున ఎకరానికి ఒకేసారి 2 విడతలు ఇచ్చేస్తా అంటున్నారు. ఇందులో క్లారిటీ ఏం లేదంటే, నేను చూసి మాట్లాడుతున్న దాంట్లో క్లారిటీ ఏం లేదంటే 2024 2 విడతలు, 2025 ఒక్క విడత, 3 విడతలు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బుల్ని ఈ మొత్తం కలిపి వేయాల్సిన పరిస్థితి నుంచి కొందరికి వేయడం కొందరికి వేయకపోవడం ఒక్క విడత, మిగతా ఈ 2 విడతల డబ్బులు ఒకేసారి వేస్తామంటే 25లో మొత్తంలో 2 విడతలు వేస్తారా లేక ఒకే విడత పాతది కలిపేస్తారా, ఇప్పటిదాకా క్లారిటీ లేదు. దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. కనుక మొత్తం మీద మళ్ళీ ఎన్నికలు వస్తున్నట్టేనే ఈ రైతు బంధు వేస్తున్నారు, రైతు భరోసా వేస్తున్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు చేస్తామని మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న చెప్పారు. నిన్న పంచాయతీ ఎన్నికల కోసమే ఈ రైతు భరోసా ఇస్తున్నారని విమర్శ కూడా వస్తుంది. నష్టం ఏం లేదు, ఏ ఎన్నికల కోసమైనా సరే ఎన్నికలు జరుగుతూ అయిపోతుంటాయి. కానీ ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఈ డబ్బులు వేయడం కరెక్టే. అందులో కొన్ని అభ్యంతరాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాలకు పడుతుంది, గతంలో జరిగింది కదా 2 ఎకరాలకి పడుతుంది అని ఉంటున్నది. దీన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వానికి ఉంది. ఏదైనా సరే రైతు భరోసా ఇవ్వడం అనేది స్వాగతించాల్సిన విషయం. ఇప్పుడు ఆయిటి మోక అంటాం తెలంగాణలో. ఇప్పుడు ఈ డబ్బులు పెట్టుబడి సాయంగా పనికొస్తాయి కనుక ఇస్తామని నిర్ణయం చేసి, రాజకీయ నిర్ణయం కావచ్చు, ఎన్నికల కోసమే కావచ్చు, విషయం ఏదైనా సరే మనకైతే డబ్బులు వస్తాయి సరిపోతాయి అని చెప్పి రైతులైతే అనుకుంటున్నారు, సంతోషపడుతున్నారు. ఇప్పుడు నిన్న మొదలైంది ఎకరానికి, రేపటి నుంచి 2, 3 ఇట్లా 9 రోజుల్లో పూర్తి స్థాయిలో వేస్తా ఉన్నారు. ఇక రెండింతలు చేస్తామనే దానికి మాత్రం శాస్త్రీయంగా లెక్కగట్టి మద్దతు ధరనేమో పునారిడిపోతుంది. మద్దతు ధర 32 రూపాయలు, 21 రూపాయి 60 పైసలు ఇట్లా వేస్తున్నారు. ఇది బిచ్చం వేసినట్టు రైతులకు కనుక సరైనది కాదు. నిజంగా చెప్పాలంటే మద్దతు ధరను శాస్త్రీయంగా లెక్కగట్టాలి. అప్పుడు మాత్రమే రెండింతలు పక్కన పెట్టండి. కనీసం స్వామినాథన్ కమిషన్ పేర్కొన్నట్టు 1.5 రెట్లనే వస్తుంది. 100 రూపాయలు ఖర్చు పెడితే వ్యవసాయం మీద 50 రూపాయలు లాభం రావాలని స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అందుకనే ఇవాళ రెండింతలు చేస్తా అంటే మంచిదే, కానీ మద్దతు ధరను పెంచకుండా లాభసాటి వ్యవసాయం కోసం ప్రయత్నం చేయకుండా రాదు. ప్రభుత్వం విధానాలు చెప్తున్నది, అన్నదాత లేకపోతే రైతే రాజు అంటుంది, కానీ నినాదాలకు పరిమితం కాకుండా ఆచరణ వైపు పోతే రేవంత్ రెడ్డి గారి మాటలు ఆచరణ వ్యాప్తంగా నిజంగా కోరుకుంటున్నాం. రైతాంగాన్ని మేలు పెరగాలని కోరుకున్నాం.
ఓకే. అలాగే ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే నిన్న కేటీఆర్ అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్‌కి సంబంధించి ఏసీబీ ముందైతే హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు రామ్మోహన్ రావు గారు. లొట్టపీసు కేసు అని ఒకప్పుడు మాట్లాడిన కేటీఆర్ మళ్ళీ ఇప్పుడేమో 100 కేసులైనా పెట్టండి, జైలుకి వెళ్ళడానికైనా రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని కేసులు అయితే పెట్టినా కూడా డెఫినెట్‌గా నేను ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎన్నగడానికే ముందుకుంటాను అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడడం చూసాం. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇదొక మైలేజ్ కింద క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్‌కి ప్లస్ పాయింట్‌గా మాట్లాడే అవకాశం ఉందంటారా కేటీఆర్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా రొట్టెపీస్ అనేది భూత పదం ఏం కాదు. మనం ఒక తూటుక చెట్టు అని ఒకటి ఉంటది. అంటే లోపల ఖాళీ ఉంటది. అంటే విరిగి కొడితే వటిగానే విరిగిపోతుంది. అందుకని మనం మునగ చెట్టు ఎక్కించామంటాం కదా, అట్లాంటిది అన్నట్టు. అంటే పెద్ద పస లేకుంటే మునగ చెట్టు ఎక్కించాడు రా వాడు అంటాం కదా. అట్లనే ఈ లొట్టపీస్ అనే పాదం తప్పు కాదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే, అంటే కేసులో ఏం లేదని చెప్పడానికి ఆయన చెప్పారు. పర్యాయపదంగా లొట్టపీస్ కేసు అని అయిపోయింది. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు శాశ్వతం రామిని, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కంటిన్యూ చేసే బాధ్యత మిగతా ప్రభుత్వాలకు ఉంటుంది. వచ్చిన ప్రభుత్వానికి కొత్తగా ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఉంటుంది కదా. దీని ప్రభుత్వ నిర్ణయాలన్నీ వెనక్కు దోడుకుంటూ పోతే ప్రతిసారి ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా చూస్తున్నా, మనకు తెలుగు రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రతిదీ వెనక్కి తీసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకు గొంగట్లో కూర్చొని వెంట్రుక లేకున్నట్టు అవుతుంది. కనుక ఈ కేసు విషయంలో జైలుకు పోతారా పోరా అనేది ఇప్పుడు నిర్ణయం చేయలేం. కానీ కొన్నిసార్లు శాంతి భద్రతల విషయంతో పాటు పోలీసులు మొత్తం మనకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తాబేదారులుగా ఉంటున్నారు. చట్టము, రాజ్యాంగం ఇవన్నీ పక్కన పోయి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లే, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు ఏమో పూర్తిగా తాబేదారులుగా పనిచేస్తున్న సందర్భం చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళే జైలుకు పోతున్నారు, చూస్తున్నాం కదా. కనుక ఈ కేసులో 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ కేసులో ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో, నేను అడ్వకేట్ చెప్తున్నాను, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే మొత్తం ఈ కార్ రేసు 3 విడతలుగా, అంటే 3 సంవత్సరాలు జరపడానికి ప్రతిష్టాత్మకంగా వచ్చింది. నేను దాన్ని సమర్థిస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఈ కార్ రేసు హైదరాబాదు నగరానికి చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం వచ్చింది. దాంతో పాటు దాన్ని ఎట్లా సమర్థిస్తున్నాం, అందాల పోటీని కూడా సమర్థిస్తున్నాను. ఆనాడు ఈ కార్ రేసును మన కాంగ్రెస్ వాళ్ళు విమర్శించి కేసులు పెడుతున్నారు కనుక ఇప్పుడు అందాల పోటీలను కూడా మేము విమర్శిస్తామని చెప్పి ఇటు కూడా వీళ్ళు చెప్తున్నారు. అందాల పోటీల్లో కూడా కొంతవరకు ఏదైనా అపశృతులు దొరలవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం జరిగింది అందాల పోటీల మొత్తం ఫైనల్స్. అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం బాగా హైలైట్ అయింది. తెలంగాణలో ఉన్న దేవాలయాలు, ఉదాహరణ యాదాద్రి, అట్లానే రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, మనకు పిల్లలమాను మర్రి, మనకు మహబూనార్ది, అట్లాగే మనకు నాగార్జున సాగర్, మనకు నందనవనం, ఇవన్నీ చూస్తే మనకు అనేక మన ఆఖరికి చార్మినార్ దగ్గర లాడ్ బజారు, అట్లా మన సెక్రటేరియట్, మన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇట్లా ప్రతిదీ కూడా ప్రచురణకు వచ్చింది కదా. అంటే హైదరాబాద్ ఎంత నగరం బాగున్నది, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, చార్మినార్, ఇవన్నీ చూశారు కదా. కనుక ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి వచ్చినాయి. కానీ ఇందులో రాజకీయంగా ఏం చేశారంటే, ప్రొసీజర్ ఆస్పెక్ట్ ను ఏసీబీకి అప్పచెప్పారు. యాక్చువల్ గా దానకిషోర్ అని ఒక ఆయన మనకు హెచ్ఎండి కమిషనర్ వచ్చిన తర్వాత ఆయన అప్పటికన్నా అంతకుముందు ఆయన ఉన్న అరవింద్ కుమార్ గారి మీద, అట్లాగే ఒక ఇంజనీరు బిఎల్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ ఇస్తూ కేసీఆర్ ని కూడా అందులో చేర్చారు. కేసీఆర్ A1, A2, A3, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి వీళ్ళు ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ కేసు ఎదుర్కొంటుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మేము తక్కువ తినలేదు కదా, మీరు ఒకటి అంటున్నారు అని రాజకీయంగా అని చెప్పి వాళ్ళు ఈడీ ద్వారా కూడా సేమ్ అదే కేసు. తెలంగాణలో సామెత ఉంది, మక్కికి మక్కి మేరే భాయ్ లిక్కి అని. ఎప్పుడైతే A1, A2, A3 ఎట్లా పెట్టారో సేమ్ ఈడీ కూడా అట్లా పెట్టింది. కనుక ఇవాళ ఈ కేసులో ఏం జరుగుతుందని విచారణ ప్రైమరీ స్టేజ్ లో ఉన్నది. 2 సార్లు కేటీఆర్ గారిని పిలిచారు. పిలిచిన దానిలో ఏం జరిగింది ప్రొసీజర్ అంటే, ఆయన ఏమంటున్నాడు, ఈ డబ్బులు అక్కడికి పోయినాయి, నేనే అధికారులు చూసుకోవాలి, రిజర్వ్ బ్యాంక్ ఆదేశ అనుమతులు ఉండాలా, లేకుంటే వాళ్ళతో తీసుకోవాలా, లేకుంటే ఇతరత్ర ఏమైనా ఉంటే అధికారులు చూసుకోవాల్సిన పని నేను కాదు కదా చూసుకోవాల్సింది, అవినీతి ఎక్కడా లేదు, అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎందుకు వస్తుందని కేటీఆర్ గారు వాదన వెళ్తున్నారు. 2 సార్లు సాక్ష్యం ఇచ్చారు. సెల్ ఫోన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. నిన్న తేలేదన్నారు కనుక మళ్ళీ 2 రోజుల్లో, రేపు అంటే 18 జూన్ లోపల అప్పచెప్పమన్నారు. అప్పచెప్తే దాని ద్వారా అంటే విచారణ జరిగిన తర్వాత ఏసీబీ కోర్టుకు పోతుందమ్మా. అంటే ఈ కేసు ఇక్కడితో ముగియదు, ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లో ఉంది. ఏసీబీ కోర్టులో వేయడానికి వీళ్ళ మీద ఆరోపణలు ప్రధాన ఇవి, ఫలానా కేటీఆర్ ఇన్ని డబ్బులు ఉన్నారు, లేకుంటే ఫలానా అరవింద్ కుమార్ ఇన్ని డబ్బులు వాడుకున్నారు అని ఏమైనా ఉంటే కేసు వేస్తారు. కేసు వేయక ముందే మనం విచారణలో ఉన్న పోలీస్ స్టేషన్ పిలిపించినట్టు ఏసీబీ విచారణ అంటే
దీనిలో విచారణ ఏం తేలుతుంది, దాని ద్వారా రేపు పొద్దున ఏమవుతుంది అనేది కేసు విచారణ నడుస్తున్నా కొద్ది తెలుస్తుంది. చాలా విచారణలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కమిషన్ల కాలం అంటాం కదా, ఇది విచారణల కాలం అంటున్నాడు. విచారణ కాలంలో మనం చాలా హైప్ క్రియేట్ చేసుకుంటాం, కానీ ఓకే, అది ఎంతవరకు ముందర పడుతుంది, ఎంతవరకు పోద్ది అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్. థ్యాంక్ యూ అండి బండారు రామ్మోహన్ రావు గారు. వేద వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలపై మీ అభిప్రాయాన్ని విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.